హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను. తర్వాత ఏంటంటే కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, కందినీళ్ళు డెలివరీ అవుతారు కదండి. డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ అయిన మదర్కి ఇస్తారనమాట. ఈ కందిపప్పు ఉడికించి ఆ వాటర్ తాలింపు వేస్తారు, నువ్వుల నూనె. ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఈరోజైతే మాత్రం ఎంత చిరాకు వచ్చింది తెలుసా అండి. మన క్లీన్లీనెస్ కోసం చేసేసుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అతి శుభ్రం కూడా పనికిరాదండి. ఇవాళ అదే జరిగింది. మేడొచ్చి మొత్తం అంతా మాప్ చేసేసుకొని వెళ్ళిందండి. మొత్తం నీట్గా మాప్ చేసేసింది, అంత క్లీన్గా పెట్టేసి మాప్ చేసి వెళ్ళిందనమాట. నేనేం చేశానంటే డైలీ ముందే చేసేసుకుంటాను క్లీనింగ్ అనేది. ఇవాళ ఏంటంటే కొంచెం అలసటగా అనిపించి మా హస్బెండ్ బయటికి వెళ్ళిన తర్వాత నేనంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేద్దామని అన్నీ కుకింగ్ అంతా అయిపోయింది. క్లీనింగ్ చేద్దాం అనేసరికల్లా అన్నీ తీసి కింద పెట్టేశాను. కింద పెట్టేసి మొత్తం అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసానండి. మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలో చాలా విసుగొచ్చింది. అప్పటికే చాలా అంటే మార్నింగ్ అంతా చేసి చేసి కొంచెం టైర్డ్గా ఉంటుంది కదండి. అప్పటికే చాలా టైర్డ్గా అనిపించింది అనమాట. అమ్మ క్లీన్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు అనేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. అంతా క్లీన్ చేసుకున్నాను, స్టవ్ క్లీన్ చేస్తాను, మొత్తం అంతాను ముగ్గులు పెట్టేశాను. అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లోని ఏదో పనిష్మెంట్ లాగా అనమాట, అన్నీ కుకింగ్ చేసినవన్నీ కింద పెట్టాను. ఆ పక్కనే స్టాండ్ ఉంటుందన్నమాట. ఆ స్టాండ్లోంచి గిన్నె పడ్డదండి. చారు మీద పడిపోయిందండి. రసం అంతా కింద పడిపోయేసరికల్లా అది పోతే పోయింది, కానీ డబల్ వర్క్ అయిందండి. మాప్ చేసింది అసలే రసం కదండి, ఆయిల్ అది ఉంటుంది కదా. ఎంత జిడ్డు, ఇంచుమించు 4 టైమ్స్ ఆ రూమ్ని మాప్ చేశానండి. నాకైతే పిచ్చి కోపం వచ్చింది. అదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి అంత వర్క్ అంతా ఫినిష్ చేసుకొని కొంచెం ఆరింది అనగా మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కొనుక్కున్నాం అనమాట. ఉసిరికాయలు కొనుక్కుంటే ఆ ఉసిరికాయలేమో నేను ఊరబెట్టి ఎలా ఉన్నాయో చూద్దామని మూత తీసి మూత పక్కన పెట్టి డబ్బా పట్టుకున్నానండి. ఆ డబ్బా పట్టుకుని డబ్బా ఒకేసారి పడిపోయిందనమాట. పడిపోతే ఏంటది, మొత్తం వాటర్ గోడల నిండా కింద అంతా అయిపోయిందండి. నాకు ఎంత కోపం వచ్చింది. ఏంటి వాళ్ళు నాకు పరీక్ష, దేవుడు ఇలా పరీక్ష పెడుతున్నాడా అన్న. అలాగే అవుతుందండి. మనం వర్క్ చేసుకుందామంటే అది డబల్ త్రిబుల్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఇవాళ అయితే ఎగ్జాక్ట్లీ అలాగే జరిగిందండి. ఎంత నీట్గా చేసుకుందాం అనుకుంటానో ఆ రోజే కరెక్ట్గా చాలా విసుగైన పనులు జరుగుతాయి అన్నమాట. ఈరోజు అయితే అలా అయ్యిందండి. ఆ తర్వాత కుకింగ్లోకి వచ్చేస్తే పప్పు ఆల్రెడీ నేను ఆ వాటర్ తోటి కందినీళ్ళు చేస్తానండి, రసంలాగా అనమాట. మరి ఇంకా దాంట్లో మనం చింతపండు అదేమి వేయక్కర్లేదు, నువ్వుల నూనెతో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. బీరకాయ చిన్నగా కట్ చేసేసుకొని మన ఉల్లిపాయ, వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు వేగిన తర్వాత ఇవి వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి బీరకాయ ఫ్రై అనేది. సిమ్లో పెట్టి వాటర్ వేయకుండా మగ్గిస్తే మాత్రం సూపర్ ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం. దాంతోపాటు ఆల్రెడీ పప్పు ఉడికించాను కదండి, పప్పు కూడా టమాటా వేయకుండా సింపుల్గా నేను తాలింపు వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ బీరకాయ అలాగా మనం సిమ్లో పెట్టేసాం అనుకోండి, మగ్గిపోతుంది అనమాట. బీరకాయ ఫ్రై చేసి కందినీళ్ళేమో రసం చేసేసాను. చాలా బాగుంటుందండి, ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి. సింపులే, మనం ఏం లేదు, పప్పు ఉడికించిన వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాండీలోనేమో వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తాలింపు వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి ఈ వాటర్ వేసుకోవడమేనండి. మరి చింతపండు రసం కూడా అక్కర్లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకు పులుపు ఇష్టపడే వాళ్ళైతే చింతపండు రసం వేసుకోండి, భలే ఉంటుందండి. ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఈ కందినీళ్ళు పెడితే మాత్రం చాలా టేస్ట్గా, గాను నూనెతో అయితే చాలా బాగుంటుంది. అలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదనమాట. అంటే కందిపప్పు అరగదు అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇలా చేసుకుంటే కందినీళ్ళు చాలా బాగుంటాయి. ఆ పప్పు ఉండిపోతుంది కదా, ఆ పప్పునైతే నేను ఇలా చేసేసానండి సింపుల్గా. ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేస్తానండి. వెల్లుల్లి చాలా కాస్ట్ ఎక్కువైందటండి. ఎందువల్ల మరి అన్ని రేట్స్ పెరిగిపోతున్నాయి బాగాను.
ఆ తర్వాత ఏంటంటే వెల్లుల్లి వేసాను. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. మరి ఇంకేమి ఎక్స్ట్రా ఏమి వేయట్లేదు. ఇలా సింపుల్‌గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటదండి. మనం అన్నీ వేసేస్తే మాత్రం టేస్ట్ ఏం రాదు. కొంచెం పసుపు, ఉప్పు వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇందులోని కందిపప్పు వేసుకుంటామండి. మనకి ఎంత పల్చగా కావాలో అంత వాటర్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని పులుపు కోసం. దాని మీద కొంచెం సాంబార్ పొడి వేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం అలా స్ప్రింకిల్ చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. సూపర్ టేస్ట్. తర్వాత ఏంటంటే చాయ్ పెట్టేస్తున్నాను. మార్నింగే లేచాను కదా! మరి పొద్దున్నే చాయ్ అనేది పడిపోవాలి కదా! ముందే అంటే నేను ఇలాగే పెడతానండి. ఎప్పుడు కొంచెం వాటర్ వేసి వాటర్‌లోని ఈ టీ పౌడరు, షుగర్ వేసి అది బాగా దగ్గరగా అయిన తర్వాత పాలు వేస్తాను. కొంచెం అల్లం కూడా వేస్తాననమాట. అల్లం వేస్తే మంచిది కదా! టేస్ట్ కూడా బావుంటది. హెడేక్ ఏమైనా ఉన్నా కొంచెం రిలీఫ్‌గా ఉంటదనేసి. ఈ పక్కన ఇది పెట్టేసాననుకోండి, ఈలోపు నెక్స్ట్ వర్క్ చేసుకోవచ్చనమాట. ఈరోజైతే మాత్రం రసం పెట్టాను. అదే కంది నీళ్ళు, తర్వాత కందిపప్పు మామూలుగా తాలింపు వేసాను. బీరకాయ చూసారా? ఈ అల్లం ఇలా గ్రేట్ చేసుకున్నాననుకోండి అది మరుగుతా ఉంటదనమాట. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటదండి. కంది నీళ్ళు, కందిపప్పు చాలా బావుంటదనమాట. చెప్పాను కదండీ! కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను. కానీ ఎక్కువ చేస్తాననమాట. అంటే కొంచెం మనకి తినాలి అన్న ఇంట్రెస్ట్ పుడుతుంది కదా! సో, అందువల్ల అలా చేస్తాననమాట. ఆహ్, ఈరోజైతే మాత్రం ఫుల్ మెస్సీ వర్క్ అయిందండి. మరి ఏదైనా సరే శుభ్రంగా చేసుకోవాలి, నీట్‌గా చేసుకోవాలనుకుంటానా, ఆ రోజే ఇలా జరుగుతాయన్నమాట. అప్పుడు కొంచెం మనం ఆ ఫ్రస్ట్రేషన్ కొంచెం కంట్రోల్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమేనండి. నా వ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. సపోర్ట్ చేసి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. చాయ్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి ఏమో మినప రొట్టి చేస్తున్నాను అనమాట. చిన్న ఊతప్పంలా వేస్తున్నాను. అంటే కొంచెం పలుచగా వేసుకున్నాను అనుకోండి మంచిగా ఉడుకుతుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.